వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆనియన్ కచోరీ తయారు చేసుకుందాము. మనం ఫస్ట్గా ఒక బౌల్లో మైదా పిండి వేసుకుందామండి. దాంట్లో కొంచెము వామ్ వేసుకుందాము. అందులోనే కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని ఆ నెయ్యి కూడా ఇందులో వేసేద్దామండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలాగా మనము ఇప్పుడు బాగా కలుపుకుందామండి మైదా పిండిని. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు బాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా మొత్తం పిండి మనము ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్, వాము మొత్తం అంతా మనకు పట్టాలండి. నెయ్యి, ఆయిల్ బదులు మనము నెయ్యి వేసుకున్నాము. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. చూడండి, ఈ రకంగా మొత్తము కలుపుకోవాలి బాగా. ఈ విధంగా మనము ముద్ద చేసినప్పుడు ఇట్లా ముద్ద కావాలండి పిండి. అప్పుడు మనకు కరెక్ట్గా మిక్స్ అయినట్టు లెక్క. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ముద్దగా కలుపుకుందామండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ మనము పిండి మొత్తం కలిపేసుకుందామండి. బాగా కలవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి సింపుల్గా అయ్యే రెసిపీ. చూడండి, ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ముద్దగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. ఈ విధంగా మనం కూడా బాగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా బాగా ముద్దగా పిండి బాగా కలిసిపోవాలండి. చూడండి, ఈ విధంగా ముద్ద అయిన తర్వాత మనము కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కకు పెడదామండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పెడితే మనకు పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనము దానికి మసాలా రెడీ చేసుకుందామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెడదాము. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ధనియాలు మనం కొంచెం నలుపుకొని అందులో వేసుకుందామండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. అవి కొంచెం వేగనిద్దామండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. నేను పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఈ ఉల్లిపాయలు బాగా కలిసేలాగా పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేపుకోవాలి. దాంట్లోనే కొంచెము ఉప్పు కూడా వేద్దామండి. ఉప్పు వేసి మనము బాగా వేపుకుందాము. ఆనియన్ కచోరీ చేసేటప్పుడు మనకు ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి. 50% వేగితే చాలండి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయ్యే రెసిపీ కూడా. చూడండి, మన ఆనియన్స్ వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేద్దాము. కొంచెం కారం అండి. మనం తినే టేస్ట్ని బట్టి కారం వేసుకో. మరీ ఎక్కువ కారం ఉండొద్దు, లైట్గా కారం వేసుకోవాలండి. ఇప్పుడు మనము 1 స్పూను ధనియాల పొడి వేద్దామండి.
వేసి కొంచెం తిప్పుదామండి. కొంచెం మనము చాట్ మసాలా వేద్దాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుదామండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే చాలండి. చూడండి అంత బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనము వెనిగర్ వేసుకుందామండి. 1 స్పూన్ వెనిగర్ వేసి అది కూడా కలిపేద్దామండి బాగా కలిసిపోయేలాగా. ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి. అది కూడా కొంచెము మనము ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలిపెట్టుకున్న పిండి తీసుకుందాము. దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకుందాము. ఈ విధంగా బాల్స్ చేసుకుందామండి. బాల్స్ చేసుకొని ఈ విధంగా మనము నొక్కుందాము. నేను ఎలా చూపిస్తున్నాను కదండి, ఆ రీతిగానే మీరు కూడా తయారు చేసుకోండి. ఈ విధంగా గుంటలాగా వచ్చేటట్టు చేసుకొని దాంట్లో మనము ఇప్పుడు ఆనియన్ మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా 1 స్పూన్ దాంట్లో వేద్దామండి. వేసి ఈ విధంగా మనము అంతా కవర్ చేసుకుందామండి. పిండి సాఫ్ట్గా అయిపోయింది కదా, మనం పిండి లాగుతూ ఉంటే బాగానే వచ్చేస్తుందండి, సాగిపోతుంది. ఈ విధంగా కవర్ చేసుకొని మనము ఈ విధంగా ప్రెస్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా మొత్తం లోపల ఆనియన్స్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇట్లా ఒత్తుకుందామండి. మన కచోరీ రెడీ అయిపోతుంది. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగానే మిగిలిన బాల్స్ అన్నీ కూడా మనము కచోరీలు రెడీ చేసుకుందాం. చూడండి ఇట్లా అంట చేయాలండి. మా పర్ల్ చూడండి పక్కనే కూర్చొని చూస్తూ ఉంది. మా పర్ల్ ఏం వంటలు చేస్తున్నా ఏం చేస్తున్నా పక్కనే ఉండి చూస్తుంటుంది, అదేదో నేర్చుకునేలాగా. చూడండి ఈ విధంగా చేసుకొని ఒక చిన్న బౌల్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు అందులో ఆనియన్ పెట్టేసుకుంటున్నాను. ఆనియన్ పెట్టేసుకొని పిండి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి, పైకి కవర్ చేసేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే మన కచోరీలు రెడీ అవుతాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వర్షాకాలం తినడానికి, ఏ కాలమైనా కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం ఒకే రకంగా బజ్జీలు అవి చేసుకోకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కచోరీలు కూడా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. మనం బయట కొనుక్కునే దానికంటే కూడా ఇంట్లో చేసుకునే ఎంత హైజీనిక్గా ఉంటాయి కదండి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అది కాకోకుండా మన చేత్తో మనం చేసుకుంటాం కదా, అదొక సాటిస్ఫాక్షన్. మనం చేసుకున్నాం చాలా బాగా వచ్చినది, ఒక సంతోషం చాలా ఉంటుంది మనకు. చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకోవాలి. చూడండి పర్ల్ ఎట్లా చూస్తుందో. చూడండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనం ఈ రకంగా మనం చేసి మన చేతులతో మనం చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు. చాలా బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి.
చేసుకుంటే ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ బయటికి రాకోకుండా ఉంటాయి, ఆయిల్ పాడు కూడా అవ్వదు మనకు. ఈ విధంగా వేళ్ళతో నెమ్మదిగా నొక్కేయాలి. చూడండి మన ఈ కచోరీలన్నీ రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసేది కనుక మనకి ఈజీగా అయిపోతుందండి. బయట నుండి ఏం కొనుక్కొని వచ్చి అవి ఇవన్నీ వేయాల్సిన పని లేదు. మనము ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుందామండి, దాంట్లో ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క కచోరీలను నెమ్మదిగా ఆయిల్లో వేద్దామండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి. ఇవి హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి, మీడియం మంటలోనే పెట్టేసుకొని మనము వేపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయంటే పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఈ విధంగా నెమ్మదిగా మనము తిప్పుకోవాలి. ఒకే సైడ్ ఉందంటే పైన కిందంతా ఏగిపోతాయి, పైనంతా అట్లనే తెల్లగా ఉంటాయి కదా, అందుకే మనం టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇవి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చూడండి కలర్ మారుతూ ఉన్నాయి, ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి. ఇంకొక వాయి వేస్తున్నానండి నేను. ఈ విధంగానే మన కచోరీలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన కచోరీలు రెడీ అయిపోతున్నాయండి. దీన్ని మనం టమాటా సాస్తో అయినా కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు, గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. తప్పకుండా ట్రై చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు.